ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మిరి రామ్మూర్తి అందుబాటులో ఉన్నారు. కాళేశ్వరంకి సంబంధించి అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిసారి కూడా కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బీఆర్ఎస్ నేతగా, కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు విషయం? నిజంగా చాలా దుర్మార్గం. మీ వైఆర్ టీవీ కూడా గత 2-3 సంవత్సరాల నుంచి చాలా క్లియర్గా వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన కుట్రలని బయటికి తీసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మీకు వైఆర్ టీవీ ప్రేక్షకులకు నిజంగా వాళ్ళందరికీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవాల్ని ఖచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు హరీష్ రావు గారు చెప్పిన మాటలతో క్లియర్గా అర్థమైంది, ఈ ప్రభుత్వం కావాలని తప్పుడు విధానాలతో ఒక దుష్ప్రచారం చేసి ప్రజలని మైండ్ డైవర్షన్ చేసి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం పని అయిపోయిందని ఒక అభూత కల్పనగా చూసి తెలంగాణ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నది. చాలా ఈరోజు 2 గంటల పాటు హరీష్ రావు గారు చెప్పిన మాటల్ని బట్టి నిజంగా ఎంత అన్ని ఈ భారతదేశంలో ఏ ప్రాజెక్టుకైనా ఎన్ని అనుమతులు కావాలో అన్ని అనుమతులు తీసుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం రాకముందు 31 లక్ష టన్నుల పంట పండే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందంటే అది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. పోయిన ఎండాకాలం కూడా లక్షలాది ఎకరాలు పంట పండింది. దానికి కారణం వల్ల రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు, కేవలం వాళ్ళ కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించుకున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడానికి వాళ్ళ మామే స్వయాన యనుమల రేవంత్ రెడ్డి వాళ్ళ మామే 80,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతే నువ్వు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందిరా నాయన అని వాళ్ళ స్వయాన వాళ్ళ మామే అన్నాడు. మరి దానికైనా బుద్ధి రావాలి కదా ఆయనకు. ఇక వాళ్ళ మాటలకు మొక్కాల. కాబట్టి కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలకు వరప్రదాని. ఎప్పటికి కూడా ఈ ప్రజలు బతికున్నంత కాలం, ఈ భారతదేశంలో ప్రజలు ఉన్నంత కాలం, ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు కాళేశ్వరం ఈ ప్రపంచంలో ఒక గొప్ప స్థాయిగా నిలిచిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయని బీఆర్ఎస్ నేతలు అంటే చెప్తుంటే, మరోపక్క కాంగ్రెస్ నేతలేమో అది మొత్తం కూడా పనికి రాకుండా కూలిపోయిందంటూ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇంకోటి రీసెంట్గా కాళేశ్వరం నుండి వచ్చే నీటిని హైదరాబాద్కు నీళ్లు తరలిస్తామని 6,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచిండు. దేని నిన్న యాదాద్రి పోయి ఈయన కొబ్బరికాయ కొట్టిండు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం లేకుంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి తెస్తావు? కనీసం జ్ఞానం ఉండాలి కదా, నీకెట్లా జ్ఞానం లేదు. కాబట్టి ఇప్పటికైనా హరీష్ రావు గారు ఈరోజు చెప్పినట్టు ప్రతి దాని మీద తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పింది ఎవరు చెప్పారు? సిడబ్ల్యూసి ఎన్ని అనుమతులు ఇచ్చింది? అలాగే నిపుణుల కమిటీ ఎన్ని చెప్పింది? నిపుణుల కమిటీ ఏం తేల్చి చెప్పింది? చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో 2 గంటల పాటు హరీష్ రావు గారు చెప్పారు. దీనివల్ల అర్థమైంది ఏంది? ఈ ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యంగా బీజేపీ వీళ్ళిద్దరు దొంగ నాటకాలు. అది తోడు దొంగల్లాగా బీఆర్ఎస్ పార్టీని చిన్నగా చేసి బీఆర్ఎస్ పార్టీని నాయకుల్ని చిన్నగా చేసి చూపెట్టాలని ఒక దుర్మార్గమైన కుట్రలో భాగమే కాళేశ్వరం కూలిపోయింది, ఆగమైపోయింది, మొత్తం పనికి రాకుండా పోయిందనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఇవాళ హరీష్ రావు గారు చెప్పారు, మళ్ళీ మీరు కనుక 2 పియర్స్ కట్టి ప్రజలకు రైతులకు నీళ్లు ఇవ్వకుంటే మేము అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మేము వెంటనే 1 నెలలో 2 నెలలో 3 నెలలో 6 నెలల లోపే మళ్ళీ ఆ 2 పియర్స్ని మరమ్మతులు చేసి మళ్ళీ ఖచ్చితంగా ఈ ప్రజలకు నీళ్లు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పినా వినిపించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిరు. దానివల్ల కూడా పూర్తి మొత్తంలో నష్టం జరిగిందంటూ కూడా ఏదైతే లేఖ విడుదల చేశారు. ఎట్లా చూస్తారు? చదివిరాని మొద్దులకు ఆ జ్ఞానం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి, ఆ తమ్మిడిహట్టి నుండి ఇక్కడ 3 బ్రాయరేజులు కట్టి నీళ్ళు ఇవ్వాలని నిపుణుల కమిటీ తేల్చింది. ఇవాళ క్లియర్గా కుండబద్దలు కట్టినట్టు పాయింట్ టు పాయింట్ చెప్పాడు. ఇది కాళేశ్వరం నిపుణుల కమిటీ తేల్చి చెప్పలేదని ఒక్క ప్రూఫ్ చూపెడితే అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఈ పార్టీ ఫౌండర్ కార్యకర్తగా ఉరిపెట్టుకుంటాం. అన్ని అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇచ్చిన హామీల నుంచి పక్కతోవ పట్టియడానికి నాడుతున్న ఈ యనుమల రేవంత్ రెడ్డి దొంగ నాటకం. ఈ దొంగ నాటకాన్ని ప్రజల ముందు బయట పెడతాం. ప్రతిసారి ఇంత పెద్ద ప్రాజెక్టును కూడా బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనుకోవచ్చు? ఎందుకంటే రాజకీయాల కోసమా లేకపోతే ప్రజలకు నిజాలు తెలియజేయడానికి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అనుకోవచ్చు. పోయినసారి కూడా పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు ఎత్తిపోయొచ్చు, ఆల్రెడీ పంపులు ఆన్ చేయొచ్చు అంటే పంటలు పండితే వాళ్ళకి పేరు వస్తుందని, కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాళేశ్వరం మంచిగా ఉన్నదని అంటారని కావాలని రైతులను అరిగోస పెడుతున్న దుర్మార్గ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఎప్పటికైనా కాళేశ్వరం ఈ తెలంగాణ ప్రజలకు ఒక వరప్రదాయంగా ఎప్పుడు నిలిచిపోతుంది. వీళ్ళు చెప్తున్న అబద్ధాలను
ఖచ్చితంగా ప్రజల ముందు తెలుస్తాం. కాళేశ్వరం వల్ల లాభం ఎంత ఉండే, ఎంత లాభం వచ్చేది, వీళ్ళ వల్ల ఎంత నష్టం జరిగింది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, పాయింట్ టు పాయింట్ చెప్పడానికి మాకు ఈరోజు ఒక లెక్చరర్ లాగా, ఒక గొప్ప ప్రొఫెసర్ లాగా మాకు హరీష్ రావు గారు, నిజంగా హరీష్ రావు లాంటి నాయకులు ఈ భారతదేశంలో ఒక నీటి మీద తెలిసి చెప్పే నాయకుడు ఎవరూ లేరు. అంత బ్రహ్మాండంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో, ప్రజలకు తెలిసే రీతిలో ఈరోజు చాలా బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ చేయడం జరిగింది. కేసీఆర్తో పాటు హరీష్ రావు కూడా జైలుకు వెళ్ళబోతున్నారు ఈ కాళేశ్వరం విషయంలో అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా తమ్మిడియట్టుకి దగ్గర కడతామన్న కాంగ్రెస్ పార్టీ కుట్రల్ని, దానికి బాధ్యత వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అప్పటి వరకు 7-8 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్క అనుమతి తీసుకోలేదు, తట్టడి మట్టి తీయలేదు. మరి ఇప్పుడు కూడా ఏమైనా చేసినారంటే ఇప్పుడు కూడా ఏం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క దుష్ప్రచారాన్ని బంద్ చేయండి, ప్రజలకు ఉపయోగపడాలి, రైతులకు ఉపయోగించేటట్టు కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించండి, పునర్నిర్మించండి. ఆ 2 పియర్లని పునర్నిర్మించి ప్రాజెక్టు ఇంటాక్ట్గా అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. చాలా క్లియర్గా చెప్పాడు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎంత టర్నల్గా చాలా ఇంటాక్ట్గా ఉన్నాయి, మొత్తం క్లియర్గా ఉన్నాయి. అది ఒక్కదాన్ని చిన్నదాన్ని మీరు భూతద్దంలో చెప్పి మీరు సాధించేది ఏముంది లేదు. కాబట్టి దీనివల్ల ఈ అన్నిటికీ కారణం ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు పక్కదోవ పట్టేయాలి. మీరు ఇచ్చిన హామీలను ప్రజలు అడగొద్దు. ఏదో ఒక దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే కుట్రలు. కొద్ది రోజుల కిందట ఏదైతే SLBCలో ప్రమాదం జరిగింది, దాంట్లో 8 మంది చనిపోతే కేవలం 2 శవాలను మాత్రమే బయట తీసిరు. 6 శవాలకు సంబంధించి కూడా ఇంత వెలికి తీయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా SLBC టన్నెల్ గురించి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇప్పటివరకు ప్రస్తావించిన దాఖలాలు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టునే పదే కూడా వివరించడం, ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేయడం ఎట్లా చూస్తారు? నిజంగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు సిగ్గుశరం ఉండాలా. అది ఎలాంటి ప్రభుత్వం నుండి మాకు రాండి అని చేయకుండానే 2 పిల్లర్లు కుంగిపోయిన 2వ రోజే వచ్చి 3 రోజులలో రిపోర్ట్ ఇస్తారే. SLBC కుంగిపోయి 6 మంది చనిపోతే ఇంతవరకు ఎందుకు పోలేదు? మరి లేదు, పోలవరం 3 సార్లు కూలిపోయింది. 3 సార్లు కూలిపోయి కొన్ని 3,000 కోట్లకు పైన నష్టం జరిగింది. మరి అక్కడికి ఎందుకు పోవడం లేదు? కాబట్టి ఇదంతా కాంగ్రెసు, బీజేపీ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా. ఈ డ్రామాని ప్రజల ముందు, ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రజల ముందు పెడతాం. కేసీఆర్ గారు గొప్పతనాన్ని, కేసీఆర్ గారు చేసిన ఈ అభివృద్ధిని, కేసీఆర్ గారు చేస్తున్న తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న తీరును ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తాం. విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా మేధావులు చెప్తుంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చూస్తూ కూర్చుంటుంది. ఎట్లా చూస్తారు? ఇదే ఈ కుట్ర క్లియర్గా అర్థం కావాలి మీకు. ఇక్కడ కాళేశ్వరాన్ని ఎండబెట్టాలి, తద్వారా వచ్చే నీరుని బనకచెర్లకు ఇవ్వాలి. అది వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు కనుసల్లల్లో జరుగుతున్న దొంగ నాటకం. ఈ నాటకాన్ని బయట పెట్టింది మా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. దీనికి తట్టుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? నువ్వు బనకచెర్లను కనుక కడితే తెలంగాణ ప్రజలు ఆగమవుతారు, తెలంగాణకు రావాల్సిన నీటి ఓట తగ్గుతుందని చాలా క్లియర్గా అన్ని ఆధారాలతో చెప్తుంటే దాన్ని పట్టించుకోకుండా దీన్ని పునర్నిర్మించరు. దానికి మాత్రం అన్ని అనుమతులు ఇచ్చిండి, తీసుకుపోండి, చేయండి అని ఒక బ్లాంకెడ్ చెక్కులాగా రేవంత్ రెడ్డి చెప్పే విధానాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా తిరగబడతాం. వీళ్ళ యొక్క అబద్ధపు ప్రచారాన్ని ఖచ్చితంగా ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకముందు కూడా సాగునీరు అందుతుండే, ప్రజలంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ సస్యశ్యామలంగా ఉంటుండే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే జరిగింది ఏం లేదంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. వాళ్ళకు సిగ్గు శరం ఉండాలి ఆ మాట అనేటోడు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014కు ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో పండే పంట 37 లక్షల టన్నులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పండే పంట 3.5 కోట్ల టన్నులు. ఈ 3.5 కోట్ల టన్నులు ఎవరి వల్ల వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? నీళ్ళ వల్ల కదా ఇంతమంది రైతులు అది చేసింది? లేదు. ఈ 2 సంవత్సరాలలో నువ్వు అండవు కదా మొన్న తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి రోల్ మోడల్గా పంట పండించేటలో ముందున్నది అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చిన ఈ 2 సంవత్సరాలలో ఒక్క తట్టెడు మట్టి తవ్వినవా? ఒక్క కాలువ తవ్వినవా? ఒక ప్రాజెక్టు కట్టినవా? ఒక కంపెనీ తెచ్చినవా? ఒక కరెంటు ఉత్పత్తి చేసినావా? ఏం చేసినావు? ఎందుకు పెరుగుతుంది పంట? ఎట్లా పెరుగుతుంది పంట? కనీసం వినేటోళ్ళకి చూసేటోనికైనా ఉండాలి కదా. అందుకే ఈ అబద్ధ ప్రచారాలని ప్రజలు నమ్మొద్దు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. వీరు చేసేది అన్ని గ్లోబల్ ప్రచారం, అబద్ధ ప్రచారం. వైపు కాళేశ్వరం నీళ్లు బంద్ చేస్తున్నారు, మరోపక్క బనకచెర్ల ప్రాజెక్ట్ తోటి నీళ్ళని మల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించి గత 10 ఏళ్ల కిందట ఎట్లనైతే నేర్రలు బీటలు వారిని అదేవిధంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కాంగ్రెస్ పాలనలో.
అన్ని రంగాల్లో ఒక కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, అటు బనకచెర్లనే కాదు, తెలంగాణలో ఉన్న గోదావరి కృష్ణా గోదావరి నీళ్లు మొత్తం ఆంధ్రకి ఇవ్వాలి. తెలంగాణ ప్రాజెక్టులు రాకుండా హైడ్రా పేరు మీద మూసీ నది పేరు మీద వచ్చే ప్రాజెక్టులు మొత్తం ఆగం కావాలి. తద్వారా ఒక ఇండికేషన్ ఇవ్వాలని ఈ దుర్మార్గమైన కుట్ర ముగ్గురు చేస్తున్నారు, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఈ కుట్ర ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక విప్లవ ప్రయత్నం, ఆ విప్లవ ప్రయత్నంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తీసేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రల్ని బద్దలు కొట్టాల్సిన బాధ్యత తెలంగాణలో పుట్టిన ప్రతి పౌరుడిపై ఉన్నది. ఈ ముగ్గురు కలిసి, ఈ ముగ్గురు దొంగల్ని ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న అకృత్యాలని, ఈ తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాజెక్ట్ సంబంధించి గతంలో అనుమతులు ఇచ్చిందే కేంద్రం. మరి కేంద్రం సంబంధించి చెప్పటి వరకు కూడా ఇంత ఆరోపణలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఖండించినటువంటి దాఖలాలు, ఎందుకంటే అనుమతులు వాళ్ళే ఇచ్చారు కదా. ఇవాళ హరీష్ రావు గారు కూడా అది అన్నారు, మీరు తప్పుపడుతున్నది మమ్మల్ని కాదు, మేము ఇచ్చింది సిడబ్ల్యూసి, కేంద్రంలో ఉన్న ఎన్ని అయితే అనుమతులు ఉంటాయో అవన్నీ కూడా కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఇచ్చిందంటే అర్థమయ్యింది, మీద తప్పు అయితే కేంద్రం ఎట్లా ఇస్తుంది మరి? కాబట్టి నువ్వు అరెస్ట్ చేయాలన్నా, తప్పు పట్టాలన్నా మోడీ ప్రభుత్వాన్ని పట్టాలా. మోడీ గారు ఇచ్చిన అనుమతులు సిడబ్ల్యూసీలో ఉన్న సెంట్రల్ వాటర్ బోర్డు కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, లేదా పొల్యూషన్ కానీ, ఏదైనా వాళ్ళు ఇచ్చే అనుమతులు ఉంటేనే, అన్ని అనుమతులు ఉంటేనే ఇస్తారు కదా. కాబట్టి ఇచ్చిన వాళ్ళని అనాలి. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారా, నిపుణుల్ని తప్పుపడుతున్నారా, కట్టిన అధికారులను తప్పుపడుతున్నారా? కేసీఆర్ గారు ఏమైనా పట్టుకొని పోయి ఏమైనా సిమెంట్ వేసి ఇట్లా కట్టాడా? కాబట్టి ఇదంతా దుర్మార్గమైన కుట్ర. ఈ కుట్రల్ని ఛేదించాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మనపై ఉన్నది. మనం ఇట్లాంటి గ్లోబల్ ప్రచారాలను వినకుండా ఖచ్చితంగా ధీటుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డపై ఉన్నదని ఈ సందర్భంగా మీ వైఆర్ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.